వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరియు రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాం. ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు సేల్స్ ఏజెంట్ మీకు తక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ అని ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అని చెప్తారు. ఫర్ సపోజ్ మీకు ఏదైనా టూ వీలర్ లోన్ తీసుకున్నప్పుడు మీరు ఏ షోరూమ్ అయినా విజిట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ అడిగినప్పుడు వాళ్ళు 6% లేదా 7%, 8% అని చెప్తారు. కానీ మీరు లోన్ తీసుకున్న తర్వాత అది 16% లేదా 20% ఉంటుంది. సో వాళ్ళు చెప్పేటప్పుడు ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ అనేది చెప్తారు. ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు మొత్తం అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది మీ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 లోన్ తీసుకున్నట్టయితే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ని మనం చూసుకున్నట్టయితే 10,000 రూపీస్ మీరు లోన్ తీసుకున్నట్టయితే 12% మీది ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటే ఎవ్రీ మంత్ మీకు 100 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ మంత్ అనేది తగ్గుతుంది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఇలా రెడ్యూస్ అయినప్పుడు కూడా మీకు ఇందులో చూపించిన విధంగా మీరు 1000 రూపీస్ ఇన్స్టాల్మెంట్ అనుకుంటే 100 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ పడుతుంటే ఇందులో 900 అనేది మీ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి మైనస్ అవుతుంది. అయినప్పటికీ మీకు నెక్స్ట్ 100 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్లో మీ ఇన్స్టాల్మెంట్ చివరి దాకా మీరు ఒకే రకమైన ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ అనేది తగ్గదు. మరియు రెడ్యూసింగ్ రేట్లో చూసుకున్నట్టయితే మీరు 10,000 తీసుకున్నట్టయితే దాని మీద 12% ఇంట్రెస్ట్ పడుతుంటే మీకు మంత్లీ మీ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎంతైతే ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అనేది చూపిస్తుందో ఇప్పుడు ఈ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా సెకండ్ మంత్ మీకు 9,100 ఉంది. దీని మీద 12% పర్ యానం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మీకు 91 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇలాగే ఈ ఇంట్రెస్ట్ అనేది రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అయితే ఏదైతే ఉందో దాని మీద క్యాలిక్యులేట్ అవుతుంది ప్రతి మంత్. సో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చెప్తున్నారు మీకు. మీరు సాధారణంగా ఈ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టూ వీలర్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ చెప్పే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకొని మీరు లోన్ తీసుకోండి. లోన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ విషయాన్ని తెలుసుకోండి. మీరు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇస్తున్నారు, ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారా, రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇస్తున్నారా ఇది కనుక్కొని మీరు లోన్ తీసుకోండి. ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు లాస్ట్ ఈఎంఐ వరకు మీరు ఒకే ఇంట్రెస్ట్ అనేది కడుతుంటారు. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తగ్గదు. ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీ ఈఎంఐ అనేది సేమ్ ఉంటుంది లాస్ట్ వరకు. రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు ఇంట్రెస్ట్ అనేది ప్రతి మంత్ తక్కువ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.